సూటిగాళ్ళు, నీటిగాళ్ళు, కేటిగాళ్లకు, వేటగాళ్లకు నా ప్రత్యేక వందనాలు. వీళ్ళు ఎవరో ఇంతకీ మీకు అర్థమయ్యే ఉంటదనుకుంటున్నాను. నేను మరలా ఒకసారి గుర్తు చేస్తాను. అదే జనం సొమ్ముతో, అదే దానిని ఇంకో భాషలో మంది సొమ్ముతో తెగ తిని బలిసి పడదోయజాలనంత దుర్గాలు కట్టిన మా తమ్ముడు వంశీ గారికి, ప్లస్ తొడలు కొడుతున్న వైజాగ్ BOUI సంతోష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఒకే తాను మొక్కలు. మీరు వేరు వేరు అనుకునేవాళ్ళు. ఒకరేమో ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా కలిసి ఒక్కడే. మరి ఈ ఫిలాసఫీ ఏంటో వీళ్ళ బొంద ఏంటో ఎవరికి అర్థం కాదు. ముగ్గురు కలిపి ఒక్కటే అంట. మరి ఇప్పుడు వీళ్ళు కలిపింది గమ్మురాసి అతికిచ్చింది వంశీయే. వంశీ అండ్ కంపెనీ అన్నమాట. ఇది పెద్ద వ్యవస్థ. ఓకే, వాళ్ళు జనం సొమ్ముతో హై రిచ్డ్ అన్రిచ్డ్ వాళ్ళు ఇక అంటే దుర్గాలు కట్టేశారు. దుర్గమని తెలుసుగా, కోటలు కోటలు కట్టేశారు. రెండో బ్యాచ్ BOUI, వీళ్ళు కూడా జనం సొమ్ముతో జలసాలు చేస్తూ 40-50 వేల రూపాయలు సూట్లు వేసుకుంటూ ఏటి పొట్టకొత్త అక్షరం మాకు రాని వేదవలు. వీరందరూ కూడా పెద్ద పెద్ద స్పీకర్లు, ఇంటర్నేషనల్ స్పీకర్లు. ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఒక దేశానికి రాష్ట్రపతి, PM, CMలు ఉన్నట్టు వీళ్ళు కూడా దానికి అంత ఒక నాయకుడు, దాని కింద డైరెక్టర్లు, దాని కింద ప్రొఫెసర్లు. ఈ వ్యవస్థ అంతా ఎందుకంటే ప్రభుత్వానికి ట్యాక్స్లే చెల్లించని వీళ్ళు ధనాధిపతులు అనమాట. అంటే విచ్చలవిడిగా డబ్బుని సంపాదిస్తూ గవర్నమెంట్కి లెక్కలు చెప్పకుండా కొల్లగొడుతూ విలాసవంతమైన జీవితం జీవిస్తున్న ఈ ధనాధిపతులు అనమాట. వీళ్ళు మాటలు వేరు వేరుగా అనుకోపాకంటే తొడలు కొట్టారు, అమ్ము ఛాలెంజ్లు చేశారు, ఇంకేముందని రెండుగా చీలిపోయి మీ గురించే మనుషులకు దాసులైన అతి మూఢ భక్తి, అతి దైవభక్తి కలిగిన విశ్వాసులు అనబడుతున్న మీ గురించే మాట్లాడుతున్నాను. మీరందరూ డివైడ్ అయిపోయి వంశీ మావాడు, BOU మీవాడు, ఇలాగూ రెండు రెండు గ్రూపులుగా చీలిపోయి ఒకడేమో పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, ఇంకో చిన్నన్నయ్య, ముగ్గురు అన్నదమ్ములు అని చెప్తూ, ఇంకొకడేమో ముగ్గురు కలిపి ఒకడని చెప్తూ ఇలాగ జనాల్ని డివిజన్ చేసుకుని పందికొక్కుల్లా తిని బతుకుతున్న ఈ వంశీ, BOUI సంతోష్గా కావచ్చు, ఇంకా ఎవరెవరో వాళ్ళందరూ ఉన్నారు కదా బ్యాచ్, చాలా మంది బ్యాచ్. ఈ రెండు అనమాట. వీళ్ళకి మళ్ళీ కొంతమంది మద్దతుదారులను ఏర్పాటు చేసుకుని ప్రాంతాలుగా విడిపోయి ఒకడే తెలంగాణలో ఉండి దాన్ని మొత్తం అక్కడ దోస్తుంటాడు. ఆంధ్రాలో రాజమండ్రి ప్రాంతంలో ఒక అతను నియమించుకుని అక్కడ సంఘాలలో అవన్నీ అంటే వీళ్ళని పిలవాలి కదా, మరి ఎవడో కూడా మిస్ అవ్వద్దు. విశ్వాసులు బాగా పెరగాలి. విశ్వాసులు అంటే కస్టమర్లు బాగా పెరగాలి, ధనం బాగా రావాలి. అందుకనే పొళ్ళు బిగిచ్చి ఒక లంగాల గురించి మాట్లాడేవాడు ఒకడు, దేవుడు వేసుకున్న డ్రాయల గురించి మాట్లాడేవాడు ఒకడు, ఇలాగా రకరకాల మనుషులు అనమాట. వీళ్ళందరూ ఒకటే. మీరు సపరేట్ అనుకుని మీరు విడగొట్టుకుని తనుకోమాకండి. అంటే చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాగా సపరేట్ అయిపోయి వంశీ ఫ్యాన్స్, BOU ఫ్యాన్స్, PD సుందరరావు కంపెనీ ఫ్యాన్స్ అలాగే విడిపోకండి. ఇద్దరు దొంగలే అనే విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు దేవుడి దైవత్వం బల్ల కింద దూరిన వంశీకి, లేకపోతే మా తోబుట్టువులుగా పుట్టిన PD సుందరరావు గారు, అంటే ముగ్గురు తండ్రి అయిన దేవుడికి పుట్టిన పెద్దన్నయ్య, చిన్నన్నయ్యలు ఎలాగో యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, అలాగే మూడో కొడుకు కూడా ఉన్నాడు తండ్రికి, ఆయన PD సుందరరావు కంపెనీ. వాళ్ళు ముని మనవాళ్ళు అనమాట. ఈ సంతోష్, తర్వాత వాళ్ళ అబ్బాయి, తర్వాత ఇంకొకడు ఆడు తెలంగాణలో ఉంటాడు కదా, ఫండ్ ఎవరు కాదు ఇంకొన్నారుగా చాలా మంది. సరే ఇప్పుడు వాళ్ళు అనమాట, వాళ్ళందరూ ముని మనవరాళ్ళు, వీళ్ళంతా బ్యాచ్ అనమాట. వీళ్ళంతా యేసుక్రీస్తు వంశవాళ్ళు అనమాట. తండ్రికి పుట్టారు వీళ్ళందరూ. సరే, ఈ పక్కన పెట్టి అసలు దైవత్వం అంటే ఏంటో చెప్పకుండా మీరు తొడలు కొట్టి సొల్లు మాటలు చెప్పడం వల్ల ప్రజలకి ఏం లాభం ఏంటి? విష్ణు సమాఖ్య, శివ సమాఖ్య లాగా రెండు గ్రూపులు అనమాట. మీరు వైష్ణవులు, శైవులు, అలాగే మీరు త్రిత్వవాదులు కలిపి ఏకవాదులు, అంటే ముగ్గురు కలిపి ఏకవాదులు అనమాట. మీరు ఆ సందర్భాలన్నీ ముందు దైవత్వం గురించి నిరూపించడం తర్వాత సంగతి. కానీ మీ ఇద్దరికి మీ సంఘంలో, మీ సంఘాలకు ఒక వ్యక్తిని గురించి కాదు సుమి, మీరు నిర్మించిన ఒక ఇసుక మీద సంఘాలు ఉన్నాయి కదా, బ్యాచ్, పిచ్చి బ్యాచ్. అదే డాయర్లు, లంగాల గురించి మాట్లాడాడు ఒకడు రాజమండ్రి దగ్గర. అలాగే మీకు మద్దతుదారులు కొంతమంది, ఆ BOUకి మద్దతుదారులు కొంతమంది.
ఇక మీకు రోజు తడి ఉంటదనమాట. బాగా తడి. ప్రజలు మీరు అభిమానం మర్చిపోయి, అభిమానం మానేసి, మూఢత్వం, మూఢభక్తిలో బతకడం మానేసి, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులుగా బతకండి. మీకు పరలోక రాజ్యం ఖచ్చితంగా వచ్చిద్ది. ఈ ఎదవలకి మీరు శిష్యులయ్యారా? ఆళ్ళతో పాటు ఈ రాళ్ళ సమాధుల్లోనే ఇక మీ జీవితం అంతే అక్కడే ఆగిపోద్ది. మరణానంతర జీవితం ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. మనుషులకు దాసులు కాకండి అని బైబిలు ఉద్బోధిస్తుంది, ఉద్ఘాటిస్తుంది, మొర్రబెట్టి ఏడుస్తుంది. కానీ ఆ మాటలవి మీకెక్కవు. బాగా అందంగా ఉండాలి, సూట్లేసుకోవాలి. ఒక్కోడు 25, 30,000 సూటు. ఏం సంపాదించారు? ఏం కష్టపడి ఈడు నాట్లేసాడా? కొప్పు నూర్చారా? ఈళ్ళు ఏం కష్టపడి సంపాదించాడని వీళ్ళకి విలాసవంతమైన జీవితాలు. ఒక్కోడు వంశీ బిల్డింగ్ ఎంతుంటది? రూ. 2,00,00,000 ఉంటది. ఆ స్థలంతో కలిపితే 3, 4 కోట్ల రూపాయల ఆస్తి ఉంటది. ఏం 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 పెట్టి సంపాదించాడని కోట్ల ఆస్తి? అలాగే బిఓఈ సుందర్రావు, పిడి సుందర్రావు అనే వ్యక్తి ఆస్తులు విలువ వందల కోట్లు ఉంటది. కాబట్టి ఏం ఏం పెట్టి సంపాదించారని వీళ్ళు వందల కోట్లు? ఏం పెట్టి? దేవుడిచ్చాడని చెప్తున్నారా? మరి దాస్యం భాగం ఇచ్చే రిక్షావాడు గాని మిగిలిపోయాడు కదా! మరి ఆ సంగతులేంటి? ఆ సంగతులు తర్వాత చూద్దాం. మీ ఇద్దరికి నేను ఒక ఛాలెంజ్ విసురుతూ బైబిల్ నుండి ఒక వాక్యం చదివి వినిపిస్తాను. వింటున్న మత ఉన్మాదులు లేకపోతే వంశీ బ్యాచ్ అయినా, ఎవడ విశ్వాస అయినా, ఎవడికి దాసుడైనా, ఎవడి చేతులు సంకల కింద మట్టిని నడిపేవాడికైనా ఈ ఛాలెంజ్ తీసుకోండి. మీరు వీటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు దైవత్వం గురించి మాట్లాడే సెకండరీ, తర్వాత సంగతులు. ఇప్పుడు ఏసెవరో క్రీస్తెవరోనే మీకు తెలియదు. మీరు మాట్లాడే ప్రగల్భాలు చూస్తేనేమో చాలా గొప్ప గొప్పగా ఉంటాయి. మీకు అసలు బైబిల్ గురించిన జీరో నాలెడ్జ్. విశ్వాసులారా మీకే చెప్తున్నాను. మీరు అనవసరంగా మీ జీవితాలను, మీ ఆత్మలకు దేవునికి దూరంగా చేసుకోకండి. 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 కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. ఒక వాక్యం చదువుతాను. యోహాను సువార్త నుంచి 9:6, 9:6 చదువుతున్నాను. ఆహ్, ఆ! ఆయన ఇట్లా చెప్పి, నేల మీద ఉమ్ము వేసి, ఉమ్ముతో బురద చేసి, వాని కన్నుల మీద బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్లి, అందులో కడుక్కోమని చెప్పాను. ఇక ఇక్కడి వరకు ఆపుతున్నాను. ఆ గుడ్డోడికి ఉమ్ము నేల మీద ఎయటం ఏంటి? ఉమ్ముతో బురద చేసి కంటికి అంటించడం ఏంటి? ఆ కన్నునెళ్లి సిలోయమనే కోనేటిలో కడుక్కోమని చెప్పడం ఏంటి? దీనికి మీరు వివరణ, అర్థం, రుజువులతో సహా చూపించకపోతే, బైబిల్ మీద బతుకుతున్న చవట సన్నాసులకే చెప్తున్నాను. మీరు దీనికి అర్థం చెప్పకపోతే, మీరు మైకుల ముందు మాట్లాడొద్దు. మీరు దేవుని ఔన్నత్యాన్ని, మహత్యాన్ని హేళన చేయొద్దు. మీరిక స్వస్తి చెప్పి, మీ సంపాదనకు స్వస్తి చెప్పి, బైబిల్ పట్టుకుని సంపాదిస్తున్న ఆర్థికవేత్తలారా, పందికొక్కులారా, మీకే చెప్తున్నాను. మీరు దీనికి ఆన్సర్ అందరికి చెప్పాలి. అన్ని మతాలు, అన్ని విశ్వాసాల్లో ఉన్నవాళ్ళున్నారు, మేధావులున్నారు, సైన్స్‌ని నమ్మేవాళ్ళున్నారు, సైంటిఫికల్‌గా రుజువు చేసేవాళ్ళున్నారు. వాళ్ళందరికీ మీరు కనువిప్పు కలిగేలాగా మీరు దీని మీద ఆన్సర్ చెప్తారని నమ్మి విశ్వసిస్తున్నాం. మీరు దీనికి ఆన్సర్ చెప్పకపోతే మీ బతుకు రోడ్డు మీద ఎండేస్తాం. మరలా ఇంకొక సబ్జెక్ట్‌తో మరలా త్వరలో మీ ముందుకొస్తాం. థాంక్ యూ.